ఏంటి సంగతులు? ఇప్పుడు కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ అని అంటారు. ఎందుకు అంటే అక్కడ గోల్డ్ దొరికింది కాబట్టి. అక్కడే దొరికిందా, వేరే దగ్గర దొరకలేదా అంటే కాదు. నెవాడా అనే స్టేట్లో ఇప్పుడు మనం ఉన్నది అక్కడే, క్రాంతి వాళ్ళ ఇంటి దగ్గర, లాస్ వేగస్ పక్కనే. అయితే కాలిఫోర్నియా కన్నా కానీ నెవాడా స్టేట్లో ఎక్కువ గోల్డ్ దొరికింది హిస్టరీలో. ఉదాహరణకు చెప్పాలి అంటే మొత్తం గత 250 సంవత్సరాల్లో కాలిఫోర్నియాలో 3200 టన్నుల గోల్డ్, ప్యూర్ గోల్డ్ను బయటకు తీస్తే నెవాడా అనే స్టేట్లో ఇప్పుడు ఉన్న దాంట్లో దాదాపుగా 6500 టన్నుల గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ను బయటకు తీశారు. అయినా కానీ దీన్ని గోల్డెన్ స్టేట్ అనరు, కాలిఫోర్నియా అని అంటారు. ఎందుకంటారో నాకు తెలియదు. మామ ఒక క్వశ్చను, మొత్తము యుఎస్లో ఉన్న 50 స్టేట్స్లో సిల్వర్కి ఫేమస్ ఏది? సిల్వర్ మైనింగ్ చేసింది ఏదో తెలుసా నీకు? ఐడహో. అలానే ఐడహో అనే స్టేట్లో ఇప్పటి వరకు మొత్తం అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో గత 200 సంవత్సరాల్లో సిల్వర్ని ఎక్కువ మైనింగ్ చేసిన లొకేషను ఐడహో అనే స్టేటు. దాదాపుగా 37,000 టన్నుల సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. నంబర్ 2 నెవాడా, ఇప్పుడు ఉన్నది దాదాపుగా 24,000 టన్నుల సిల్వర్ని బయటికి తీశారు. అయినా కానీ ఐడాహోని సిల్వర్ స్టేట్ అనరు, నెవాడాని సిల్వర్ స్టేట్ అంటారు. నంబర్ 2 అయినా కానీ. ఎందుకంటారో నాకు తెలియదు, ఆ లెక్కలని మనకు తెలియదు. ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే నెవాడాలోనే అత్యంత ఎక్కువ గోల్డ్ని బయటకు తీసింది, దాదాపుగా 6,500 టన్నులు. తీసేటప్పుడు గోల్డ్ మైన్ ఎలా ఉంటుంది అనేది, ఆ లోపలికి మనం వెళ్ళకపోయినా ఆ గోల్డ్ మైన్ లొకేషన్కి వెళ్తున్నాం. దాని పేరు ఏంది తెలుసా? ఎల్ డొరాడో గోల్డ్ మైనింగ్ లొకేషన్. పేరు ఎక్కడో విన్నట్టుందా? సరే, అదే లొకేషన్. అక్కడ ఎల్ డొరాడో అనే దగ్గర గోస్ట్ టౌన్ ఉంది. గోస్ట్ టౌన్ అంటే అక్కడ దెయ్యాలు తిరుగుతాయా? కాదు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పా, ఎక్కడెక్కడైతే గోల్డ్ మైనింగు, సిల్వర్ మైనింగు బాగా చేసి వదిలేశారో ఆ రోజుల్లో ప్రజలందరూ అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత గోల్డు, సిల్వరు అక్కడ దొరకటం ఆగిపోయింది. రకరకాల కారణాల వల్ల మైనింగ్ ఆపేశారు. అందుకని అప్పుడు కట్టిన లొకేషన్లు మాత్రం అంతే ఉంటాయి, పాడుబడిపోయి ఉంటాయి. అందుకే వాటిల్ని గోస్ట్ టౌన్స్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న క్రాంతి వాళ్ళ ఇంటికాడ నుంచి ఆ గోస్ట్ టౌను ఎంతసేపు పట్టింది? 50 minutes, 45 minutes అంతే. ఓ గంట కొంచెం అటు ఇటుగా వెళ్దాం. వెదర్ ఎంత ఉంది? 44 సెల్సియస్ ఉంది. ఏం బండి తీస్తున్నావు? మనోడు ఈ బండి తీస్తున్నట్టున్నాడు. ఏంది నీస్తానా? ఈ బండిలో వెళ్దామా? సరే. మూడు నిమిషాలు వీడియో తీసామో లేదో ఆల్రెడీ ఫోను వేడెక్కిపోయింది. ఇదిగో ఈ బెల్ట్ నక్కులుంది, ఆ సీట్ బెల్ట్ది. ఎంత కాలుతుందంటే గ్లాసు. ఇంకోటి ఏంటంటే క్రాంతి అంటుంటాడు, ఇంత వేడిలో ఒక్కొక్కసారి వీళ్ళ బళ్ళు ఇక్కడ ఒక అది ఉంటుంది కదా, ఏది రబ్బర్ ఒకటి ఉంటుంది కదా డోర్కి దీనికి మధ్యలో, అదే బేసిక్ గ్యాస్కెట్ లాగా డోర్లు వేసే దగ్గర ఒక్కొక్కసారి అవి కూడా కరుగుతాయని చెప్తున్నాడు క్రాంతి. కరగడం కాదు కానీ మెత్తగా అయిపోయి అతుక్కుంటాయి. అంటే కరగడమే కదా. అంతే. సరే ఫస్ట్ అటు వెళ్దాం. ఈ వేగస్ సిటీ ఎంత స్ప్రెడ్ అయిపోతుందంటే ఇదిగో ఇక్కడ చూడు, ఈ కొండని ఫ్రెష్గా తవ్వుతున్నారు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లేకపోతే పెద్ద కెసినోనో కట్టేయడానికి. ఈ కొండలు ఉన్నాయా, ఈ కొండల నిండా కూడా సిల్వర్. వెళ్దాం కొంచెం ముందుకెళ్ళి, దిగిన తర్వాత సిల్వర్ హిస్టరీ మాట్లాడుకుందాం. అదిగో ఇది కూడా ఒక యాక్టివ్ మైనింగ్ లొకేషన్.
అక్కడ ఆ రోడ్డు చూస్తుంటే అప్పుడు మనం ఏరియా 51కి వెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అక్కడ కూడా అంతే ఉంటాయి రోడ్లు. ఇదిగో నెల్సన్ గోస్ట్ టౌన్, ఎల్ డొరాడో క్యానియన్. దీంట్లోకి వెళ్ళాలి మనం. ఇక్కడి నుంచి ఒక 10 మైళ్ళు, అంటే 16 కిలోమీటర్లు. ఫోన్ ఇంకా వేడెక్కే ఉందని ఇది తగ్గిందా? కొంచెం తగ్గింది. ఇప్పుడే దగ్గరికి వెళ్తున్నాం. అదిగో కనపడుతుందా? అదే ఎల్ డొరాడో క్యానియన్స్ అంటారు. గోల్డ్ మైన్, ఎల్ డొరాడో గోల్డ్ మైన్. ఇప్పుడు చూసింది నెల్సన్ అనే చిన్న ఊరు. ఆ ఎడారి మధ్యలో ఎలా ఉందో చూడు, చిన్నగా. దాని పక్కనే ఇదిగో ఇక్కడ గోస్ట్ టౌన్. దాని నుంచి ఒక 2 నిమిషాలు ఉంటుంది అంతే. ఇదిగో ఒక మైన్ ఎంట్రన్స్ ఉంది చూడు అక్కడ. అరే పోయింది, ఇంకా వస్తాయి. ఇదిగో ఇదంతా కనపడేదాన్ని ఎల్ డొరాడో క్యానియన్స్ అంటారు. క్యానియన్స్ అంటే కొండలు. ఆ రోజుల్లో మైనింగ్ కోసం వేసిన రోడ్లు ఇవన్నీ. లేకపోతే ఇంత కొండల్లో రోడ్లు వేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేజర్ ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు, సిటీలు కూడా ఏమి లేవు ఇక్కడ. ఒక రకంగా చెప్పాలంటే చివరికి వెళ్తే డెడ్ ఎండ్. అదిగో అది గోస్ట్ టౌన్. గోస్ట్ టౌన్ లాగానే ఉంది. లోపలికి యాక్సెస్ ఉందో లేదో, ఉంటే చూద్దాం, లోపలికి వెళ్దాం. ఎవరో జనాలు ఉన్నారు ఇక్కడ. జనాలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మనలాగానే టూరిస్టులు అనుకుంటే. ఇక్కడ క్లోజ్ ఉంది షాప్ ఒకటి ఉంది, ఇది క్లోజ్. ఇందులో రాటిల్ స్నేక్ ఉందంట, అంటే ఫ్రోజన్. ఫ్రిడ్జ్లో రాటిల్ స్నేక్స్ చంపేసి పెట్టారంట. ఓ ఇగో రియల్ రాటిల్ స్నేక్స్ ఇవి, కానీ చంపేసి పెట్టారు. ఓ టచ్ చేయొద్దని రాశారు, మనం ఇప్పుడే చూసాం. టచ్ చేయొద్దులే. పాములు తలకాయలు తీసేసి రాట్లర్స్. ఇక్కడ లోపల ఈ చిన్న షాప్ ఒకటి ఉంది. ఇది ఆ రోజుల్లో టైప్ రైటర్. ఇది కౌంటర్ బిల్లు వేయడానికి కౌంటర్. ఇక్కడేమో గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి, బొమ్మలు. I'll just put you down like 5:15, 7:15, something like that. I'll give you 15 minutes. Cool. Thanks. Thank you. Appreciate it. ఇక్కడ దొరికే వేరే మినరల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఎవరో ఉంటున్నారు. ఇదిగో లోపల ఇల్లు ఒకటి ఉంది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఇవిగో ఇవన్నీ అమ్ముతున్నారు. ఇదేమో క్వార్ట్జ్ క్రిస్టల్. ఇదేమో జేడ్ అనుకుంటా, జేడ్. కుట్టు మిషన్. షర్ట్ చినిగిపోయింది, కుట్టుకుందాం.
ఇది షాప్ ఇక్కడ దొరికిన నాట్ ఫర్ సేల్ అంట. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది మామ. ఈ బాగుంటే తీసుకుందాం అనుకున్నా కానీ సేల్కి లేవు. ఇదిగో ఇది గోస్ట్ టౌన్ లోపలే చూసాం, ఇంకా బయటికి వెళ్ళలేదు మనం. ఇదిగో ఇక్కడ ఒక షాప్ ఉంది మళ్ళీ. ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్న ఈ గోస్ట్ టౌన్ అనేది ఆ రోజుల్లో మైనింగ్ కోసం వాడారు కదా. 1860 నుంచి 1944 వరకు కూడా ఆ రోజుల్లో గోస్ట్ టౌన్ కాదు, అప్పుడు మైనింగ్ లొకేషన్. ఆ రోజుల్లో ఇంకా దీనికి ఫేమస్ అంటే ఎడారిలో దూరంగా ఉంది కాబట్టి మర్డర్లు చేసిన వాళ్ళు, దొంగలు, లేకపోతే ఏదైనా దొంగతనాలు చేసి పారిపోయి పోలీసులు వాంటెడ్ అనే వాంటెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా పారిపోయి వచ్చి కూడా ఇక్కడ దాక్కునే వాళ్ళు, ఇక్కడ ఉంటే ఎవరికి దొరకకుండా ఉండటానికి ఈ సిటీలో. ఇక్కడ చూడు, మౌంటైన్ గోట్, ర్యామ్ కొమ్ములు. బొమ్మ కాదు, ఇది నిజమైందే. ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఇవి మ్యాగ్నెట్స్. గోస్ట్ టౌన్. గోల్డ్. గోల్డ్ ఫ్లేక్స్. ఇది గోల్డ్ ఫ్లేక్స్ అంటే ఇమిటేషన్ గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ కాదు. గోల్డ్ లీఫ్లింగ్స్ అంటే ఎన్ని క్రిస్టల్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, పాలరాయి, క్వార్ట్స్. ఇదిగో ఆ రోజుల్లో మైనింగ్కి, ఫిల్మింగ్ లొకేషన్కి కూడా వాడారంట దీన్ని. ఒక సినిమా కోసం ఒక జట్టుని తీసుకొచ్చారు. ఇదిగో ఒక జట్టు కూలిపోయిన సెట్ ఒకటి ఉంది బయట. ఏదో మూవీ సెట్ వేసారు ఇక్కడ. వెళ్దాం బయటికి వెళ్ళి మూవీ సెట్ కూడా చూద్దాం. ఏముంది అక్కడ? అరే ఇక్కడ మనకు పనికొచ్చి ఉన్నాయి. డైనమైట్. డైనమైట్ అనేది ఎక్స్ట్రీమ్లీ అన్స్టేబుల్గా ఉంటుంది. దాని సేఫ్టీ అనేది కూడా చాలా ముఖ్యం. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే లోపల మాయిశ్చర్ వచ్చి పాడైపోయింది. ఇది కూడా ఒరిజినల్దే, చెక్క కాదు, ఇది ఒరిజినలే. హార్న్, గుర్రపు నాడ, హార్షు. అది పాత రోజుల్లో వాడే వస్తువులన్నీ ఇలా ఉండేవి. సరే, ఇప్పుడు బయటికి వెళ్దాం. లాంత్రా కిరసనాయిల్ పోసి రాత్రిళ్ళు అది పట్టుకొని అడుగంతా తిరగాలి. లార్జ్ ట్రెజర్ చెస్ట్ అంట, $7. మేడ్ ఇన్ చైనా అని ఉండాలి. అరే మాతో పెట్టుకోవద్దురో, మా దగ్గర న్యూక్లియర్లు ఉన్నాయి, తాటా తీస్తాం. వెళ్దాం బయటికి. ఈ గోస్ట్ టౌన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చాం కదా కారు పార్క్ చేసి అటంతా వెళ్ళి తిరిగి వీడియోలు, ఫోటోలు తీసుకుంటామంటే కుదరదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ గెస్ట్ సెంటర్ ఓపెన్ అని ఉండాలి. ఓపెన్ అని ఉంటే
లోపలికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి మేము వచ్చామని చెప్పి. మామూలుగా అయితే $1 ఛార్జ్ ఉంటుంది. అక్కడ రాశారు బయట $1 ఛార్జ్ అని, కానీ మనకేం ఛార్జ్ చేయలేదు. ఎందుకు వచ్చారా అన్నాడు. సరదాగా తిరగటానికి అని చెప్పాం. చాలా బాగా మాట్లాడుతున్నారు లోపల, కానీ వాళ్ళని వీడియోలు తీయటం నాకు ఇష్టం లేదు. ఇదిగో ఆ రోజుల్లో గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్ ఆ రోజుల్లో ఎలా ఉండేది చూడు. ఆ రోజుల్లో ఇలా ఉండేవి. బా ఏమన్నా కాలుతుందా ఇది. ఇక్కడ ఇది ఆ రోజు మైనింగ్ చేసే టౌను. ఈ చుట్టూ అంతా మైనింగ్ చేసే ఆ కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మైనింగ్ చేయటం ఆపేశారో, మైనింగ్ చేయటం ఎందుకు ఆపేశారు? కొన్ని కారణాలు చెప్తా చూడు. ముఖ్యమైన కారణాలు 2. మొట్టమొదటి కారణము, ఎప్పుడైతే సిల్వరు గోల్డ్ అలా మైనింగ్ చేస్తున్నారో, కమర్షియల్ లెవెల్లో కొంత తవ్విన తర్వాత ఒక 500 మీటర్లు 600 మీటర్లు 1 కిలోమీటర్ లోపల తర్వాత కూడా ఇంకా తీయాల్సి వస్తే, అంటే ఆ లోపల ఉన్నదంతా తీసేస్తే కిలోమీటర్ కన్నా లోపలికి వెళ్ళాలి అంటే ఎక్విప్మెంట్ వేడెక్కుతూ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి డ్రిల్ చేసి ఆ ఓరు అంటే మట్టిలో నుంచే కదా సిల్వర్ గోల్డ్ వచ్చేది, ముద్దలకు మళ్ళీ దొరకదు. ఒక్కొక్క దాంట్లో ఉదాహరణకు చెప్పాలంటే 1 టన్ను మట్టిలో 1 గ్రామో 2 గ్రాములు గోల్డ్ ఉంటుంది యావరేజ్గా. అదే 1 టన్ను మట్టిలో 5 గ్రాములో 6 గ్రాములో సిల్వర్ ఉంటుంది. అలా ఉంటే అప్పుడు అది ఇండస్ట్రియల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి మట్టిలో నుంచి గోల్డ్ తీసి అమ్మి లాభాలు పొందొచ్చు ఏ దేశమైనా సరే. ఎక్కడ డ్రిల్ చేసినా గోల్డ్ దొరికిద్ది. మన ఇంట్లో పెరట్లోకి వెళ్ళి తవ్వినా కానీ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినా కానీ గోల్డ్ దొరికిద్ది. కానీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 1 కిలోకి ₹1,00,00,000 ఉందనుకో, కిలో కూడా ₹1,00,00,000 ఉందనుకో, గోల్డ్ ఉపయోగం లేదు కదా. అందుకని అయితే పైన దొరికే గోల్డ్ సిల్వరు అయిపోవటము, దానికి తోడు 1944-45లో దీన్ని క్లోజ్ చేశారు. అది 2వ ప్రపంచ యుద్ధం జరిగే టైము. ఆ టైంలో కొన్ని కారణాల వల్ల సప్లైస్ అన్నీ సరిగ్గా రాక 1860 నుంచి 1940 వరకు నడిపిన ఈ గోల్డ్ మైన్ని కంప్లీట్గా ఆపేశారు. అదిగో అక్కడ గోల్డ్ మైన్కి ఎంట్రన్స్ ఉంది చూడు, అదిగో అక్కడ హోల్ ఉంది చూడు. ఆ లోపలికి వెళ్ళి అందులో నుంచి డ్రిల్ చేసుకుంటా గోల్డ్ని మైనింగ్ చేసేవాళ్ళు, మట్టిని బయటకు తీసి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఎవరో ఇక్కడ ఒక మ్యారేజ్ చేసుకుంటున్నారు ఈ చుట్టుపక్కల. అందుకని కొంతమందన్నా జనాలు కనపడుతున్నారు, లేకపోతే ఇక్కడ ఉండటం చాలా తక్కువ. ఇది చూడు, ఈ ఎల్ డొరాడో అనే క్యాన్యన్స్ మధ్యలో ఈ గోల్డ్ని మైనింగ్ చేశారు. ఎప్పుడైతే గోల్డ్ అయిపోయిందో కంప్లీట్గా ఆపేసి వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి గోస్ట్ టౌన్ అయింది. ఆ రోజుల్లో వాడిన ఎక్విప్మెంట్ని మనకి ఇక్కడ కొంచెం ఉదాహరణలాగా చూపిస్తున్నారు. కీప్ అవుట్, దగ్గరికి వెళ్ళొద్దు అని రాశారు. అయ్యో మట్టిని ఆ గృహల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడంతా ప్రాసెసింగ్ చేసుకునే ప్రాసెసింగ్ యూనిట్లు ఇవన్నీ. ఆ రోజుల్లో వాడుకున్న ఎక్విప్మెంట్, కార్లు, జిఎంసీ బళ్ళు కనపడుతున్నాయి, ఫోర్డ్ బళ్ళు కనపడుతున్నాయి. ఇక్కడ ఏవో ట్రక్కులు ఉన్నాయి, చిన్న చిన్న జేసీబీలు ఉన్నాయి. బయటకు తీసిన మట్టిని తుడిసి గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ భలే ఉంటుంది. ఆ రోజుల్లో తీశారు. మరి ఇప్పుడు ఇంకా ఇది మట్టిలాగా ఉండి ఎందుకు ఉందో ఇలా. ఇదిగో ఇలా ముక్కలు దవ్వేసి తీస్తారు డ్రిల్ చేసుకుంటా. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది గుండ్రంగా రేడియస్. ఇప్పటికీ కూడా 2 రాష్ట్రాల్లో, ముఖ్యంగా యుఎస్లో గోల్డ్ సిల్వరు తీస్తున్నారు. ఇప్పుడు ఈ మైన్ మూసేశారు. అంటే సిల్వరు లేకపోతే గోల్డ్ మైనింగ్ ఆగిపోయిందా అంటే ఈ లొకేషన్లో ఆగిపోయింది. కానీ
ఈ రోజుకి కూడా యుఎస్ మొత్తం ప్రొడ్యూస్ చేసే గోల్డ్, ప్రతి సంవత్సరం వచ్చే గోల్డ్లో 75% ఈ నెవాడా అనే స్టేట్లో నుంచే ప్రొడ్యూస్ చేస్తారు. ఉదాహరణకు చెప్పాలి అంటే అమెరికా ప్రతి సంవత్సరము 100 టన్నుల గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసిద్ది భూమిలో నుంచి. అందులో 75% ఇక్కడి నుంచే వచ్చింది. ఇంకా చెప్పాలంటే అసలు ప్రపంచంలో అన్నిట్లో కల్లా ఎక్కువగా గోల్డ్ ప్రొడ్యూస్ చేసే దేశాలు నంబర్ 1 చైనా 380 టన్నులు, నంబర్ 2 రష్యా 350 టన్నులు, నంబర్ 3 ఆస్ట్రేలియా 300 టన్నులు, కొంచెం అటు ఇటుగా. మన ఇండియా టాప్లో లేదు, ఎందుకంటే మన ఇండియాలో గోల్డ్ రిజర్వులు తక్కువ. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఇండియాలో నుంచి మనము 1.5 నుంచి 2 టన్నుల గోల్డ్ని తీసుకుంటాం బయటికి. అది వేరే దేశాలకి అమ్మడానికి పనికిరాదు. అందుకని మనం ఏం చేస్తామంటే వేరే దేశాల మీద బాగా ఆధారపడి ఉంటాము గోల్డ్ కొనుక్కోవడానికి. ఇక్కడ కాసేపు షేడులో ఉందాం, నీడ. ఫోన్ కూడా ఇదిగో ఇట్ట స్క్రీన్ మీద చేతి పెడితే బాగా వేడెక్కిపోయింది. 4Kలో వీడియో తీస్తున్నాము, ప్లస్ బయట కూడా వేడి ఉండేసరికి వేడెక్కుతుంది. వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఒరే బయట తిరగటానికి వెళ్తున్నారు కదా, ఎడారిలో ఉండే టెడ్డీబేర్ చాయ్ అనే మొక్క ఉంటుంది కదా, అది రాటిల్ స్నేక్స్ చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా ఉండండి అని అందులో నుంచి చెప్పి పంపించారు. క్రాంతి ఏమంటున్నాడంటే ఇది డెఫినెట్గా ఏదో మూవీ సెట్ అయి ఉంటుంది, అంటే ఈ బంకమట్టి ఫ్రెష్గా కనపడుతుంది, ఏదో గత 1-2 సంవత్సరాలు లేకపోతే ఈ మధ్య తవ్వి నీళ్లతో తడిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ కొండలు ఎక్కకూడదు అని చెప్పి చాలా క్లియర్గా రాశారు, ప్రైవేట్ ఏరియా ఎక్కకూడదు అని చెప్పి. ఆ పైన ఏదో కనపడుతుంది క్రాస్, అక్కడేమో పైప్ లైన్స్ అవి ఉన్నాయి. ఈ ఓల్డ్ ఏంటిది ఫోర్డ్ బండి. ఇదిగో అక్కడ ఒక గుర్రం బండి ఉంది. ఇక్కడ ఏం రాశారంటే యుఎస్ జెట్ ఒకటి ఉంది. ఓకే, ఏదో జెట్ రాశారు. ఇదేంది యుఎస్ నేవీ T-28. T-28 అంటే టీ అంటే తెలుసుగా, మర్చిపోయారా? టీ అంటే ట్రైనరు, ఎఫ్ అంటే ఫైటరు, బి అంటే బాంబరు, ఏ అంటే అటాక్. ఇది ట్రైనర్. జస్ట్ నన్ను ఫాలో రికార్డులో ఆపనా అవుతుందా? T-38 ఏదో మూవీ సెట్టింగ్ కోసం వేసినట్టున్నారు. దగ్గరికి రా, నాతో క్లోజ్గా ఫాలో అవ్వ. లోపల చూడు, ఈ పార్ట్ తీసేశారు. కాక్పిట్ ప్లేస్ ముందేమో ఆ రోజుల్లో రేడియల్ ఇంజన్లు కదా, ఇంజన్ బీకి అదిగో అక్కడెక్కడ పెట్టారు, టైలో ఏదో పెట్టినట్టున్నారు. టర్బో ప్రాప్స్, అది ఇంకో ప్లేన్ అది. మూవీ సెట్టింగ్స్ కోసం అయినా ఈ T-28 ట్రైనర్ ఫైటర్ జెట్ ఇవి ఫైటర్ జెట్ డైరెక్ట్గా ఫైటర్ పైలట్స్కి డైరెక్ట్గా ఇవ్వరు. దానికన్నా ముందు ఫైటర్ జెట్ లక్షణాలతోటి ఒక జెట్ ఉండాలి, అదే స్పీడ్తో వెళ్ళగలిగేది. 1940s 50sలో తయారు చేసిన బళ్ళు ఇప్పుడు తయారు చేయట్లేదు, అవి వాడట్లేదు. మొత్తం బుల్లెట్ హోల్స్. T-28 ట్రోజన్ యుఎస్ నేవీ వాళ్ళు వాడేవాళ్ళు ట్రైనింగ్కి. ప్యాడల్స్. కానీ ఇది మూవీ కోసం పెట్టారా ఏందనేది నాకు క్లారిటీ లేదు. వైరింగ్ చూడు లోపల ఎలా ఉందో.
అల్యూమినియం. పాదరసం ఉంటుంది కదా, మెర్క్యూరీ, దానిని తెలిసో తెలవకో పొరపాటును కూడా విమానాల్లోకి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే లైఫ్ టైం బొక్కలో పెడతారు. ఎందుకంటే ఈ అల్యూమినియంకి పాదరసంకి పడదు. పాదరసం దీని మీద వేసారనుకో గుంట పడిపోయింది మెల్లిగా కాసేపటికి. అందుకే తీసుకెళ్ళి ఇంజిన్ ఎయిర్ బాక్స్, అదే ట్రాన్స్మిషన్, క్యామ్ షాఫ్ట్, పిస్టన్లు. అబ్బో, దీంట్లో 4 గుడ్లు వేస్తే ఉడుకుతాయి. కదులుతుంది చూసుకోండి. ఇక్కడ చూడు ఏం రాశారా, డోంట్ బీ హియర్ ఆఫ్టర్ డార్క్. చీకటి అయిన తర్వాత ఇచ్చట ఉండరాదు అని చెప్పి చాలా క్లారిటీగా రాశారు. ఫైర్ బ్రీత్ చేస్తుంటే ఎలా అలా ఉంది. వేడి ఇట తెలుస్తుంటే ముక్కులో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు స్టమక్లోకి వెళ్తుంది వేడి. 48, 49 ఉంటుంది. 50 ఉన్నా ఆశ్చర్యపోను. 50 సెల్సియస్ ఉంటుంది. ఇప్పుడు దాకా అటు తిరిగాం కదా, ఇప్పుడు ఇటు పక్కకు వచ్చాం. ఇటు పక్క కూడా అంతే, చిన్న చిన్న బిల్డింగ్లు, ఆ రోజుల్లో వాడిన ఎక్విప్మెంట్. అది ఇక్కడ ఏం రాశారు, దాంట్లోకి వెళ్దామని అనుకున్నాం కానీ కీప్ అవుట్, అక్కడికి వెళ్ళకూడదని రాశారు. స్టెప్ అవుట్, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ ఏం రాశారో చూడు, క్లోజ్ డ్యూ టు ద అబిడెన్సీ ఆఫ్ స్టూపిడ్ పీపుల్. ఏం రాశారో చెప్పాలా, తలకాయ లేని వాళ్ళు వచ్చి అంత పాడు చేస్తున్నారని చెప్పి ఈ ఏరియాని క్లోజ్ చేసేసాము అని రాశారు. లోపలైంది బుజ్జి బుజ్జి క్యానన్స్ ఉన్నాయి, క్యానన్స్. ఫోన్ ఇప్పటికి 4 సార్లు ఆగిపోయింది ఓవర్ హీట్ అయ్యి. దానికదే ఏది వస్తున్నాయో ఏ రావట్లేదు, అర్థం కావట్లేదు. చెప్పటం మర్చిపోయా, ఫ్రిడ్జ్లో రాటిల్ స్నేక్స్ ఎందుకు పెట్టారు అని అడిగా. ఆయన ఏం చెప్పాడంటే, ఈ చుట్టుపక్కలకు వచ్చిన రాటిల్ స్నేక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రీలొకేట్ చేస్తానికి ట్రై చేస్తారంట. రీలొకేట్ చేయడానికి, కొన్ని పాముల్ని రీలొకేట్ చేయడానికి వీలు కాకపోతే వాటిని చంపేస్తారంట. చంపేసినట్లని ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని అడిగాను. అయితే గుర్తుగా ఉంటాయి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టామని చెప్పి చెప్తున్నారు. వేడెక్కి ఆవిరిలో వస్తున్న రేడియేటర్లు ఎలా ఉంటాయో అలా అయిపోయినాయి మా ఇద్దరు బాడీలు. షగలు వస్తున్నాయి లోపల నుంచి. లోపలికి వెళ్ళి వాటర్ తాగుదాం కారులో. కానీ ఇలా ఎండలో తిరుగుతుంటే భలే మజా అనిపిస్తుంది. అయినా గోల్డ్ అది ఏమైనా గోల్డ్కి అంత సీనా అంటే అది ఇది కాదు, అవన్నీ కాదు, మనము అసలు సిసలు గోల్డ్. మావా ఏమంటావు? అది ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్తానికి ఇంకో 45 నిమిషాలు, గంట పట్టిద్ది. మళ్ళీ కలుద్దాం త్వరలో. కానివ్వండి మరి.